ఎట్ ఏ టైమ్ సింగిల్ క్లిక్‌లో మనకి అన్ని ఆబ్జెక్ట్స్ సెపరేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఒక 3డీ మోడల్ ఇంపోర్ట్ చేసినప్పుడు అందులో సెపరేట్‌గా ఉండాల్సిన ఆబ్జెక్ట్స్ కూడా మనకి ఇలా మెర్జ్ అయ్యి రావడం జరుగుతది. సో, వాటిని సెపరేట్ చేయాలంటే మనకి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎడిట్ మోడ్‌లో మనం ఏ పార్ట్ అయితే సెపరేట్ చేయాలో వాటి యొక్క ఫేసెస్ అనేది మాన్యుయల్‌గా మనం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని సెపరేట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏ పార్ట్ అయితే సెపరేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక ఫేస్ సెలెక్ట్ చేసి ఎల్ క్లిక్ చేసినట్టయితే ఎంటైర్ పార్ట్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతది. దెన్ మనము దాన్ని సెపరేట్ చేసుకోవచ్చు. ఈజీగా వన్ క్లిక్‌లో సెపరేట్ చేసుకోవచ్చు. సో, ఈ 2 వేస్‌లో ఏంటంటే మనకి పార్ట్స్ అనేది సెపరేట్‌గా వన్ బై వన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఎట్ ఎ టైమ్ సెపరేట్ చేయడానికి అవ్వదు. థర్డ్ వే ఏంటంటే మనకి ఈజియెస్ట్ వే ఏంటంటే వన్ క్లిక్‌లో ఆల్ పార్ట్స్ అనేది సెపరేట్ అయిపోతాయి. సో, ఇది ఎలాగంటే ఎడిట్ మోడ్‌లో క్లిక్ చేసినట్టయితే మనకి ఆల్ ఫేసెస్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, దెన్ మనం ఏంటంటే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బై లూజ్ పార్ట్స్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతది. సో, ఇది ప్రెస్ చేసినట్టయితే మనకి ఎట్ ఏ టైమ్ సింగిల్ క్లిక్‌లో మనకి అన్ని ఆబ్జెక్ట్స్ సెపరేట్ అయిపోవడం అనేది జరుగుతుంది.